రైల్వే స్టేషన్లో బైక్ ఇక్కడ నుంచి పార్సల్ చేయాలంటే ఏమేమి డాక్యుమెంట్ కావాలి, ఏ విధంగా చేయాలనేది మీకు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. సో వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు క్లియర్ కట్గా బైక్ ఎలా పార్సల్ చేయాలో తెలిసిపోయింది. అండ్ హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు రోడ్ సైడ్ రోమియో వ్లాగ్స్. వెల్కమ్ టు ది న్యూ ఎపిసోడ్ బైక్ పార్సల్ పార్ట్ 2. బైక్ పార్సల్కి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్ చేసుకొని ఇక్కడికి వెళ్తే ఒక ఫామ్ ఇస్తారు, అది ఫిల్ చేయాలి. గుండి పోయినా చేసిన సో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఇస్తే మనకి ఈ ఫామ్ ఇస్తారు. ఈ ఫామ్లో సెండర్ నేము, సెండర్ మొబైల్ నెంబరు, హైదరాబాద్ అయితే హైదరాబాద్ అడ్రస్ వాటిది, రిసీవర్ నేమ్, రిసీవర్ అడ్రస్, టూ స్టేషను అండ్ మనం బైక్ నేము, బైక్ నెంబర్ అండ్ వాల్యుయేషన్ రాయాలి. రాసేసి సిగ్నేచర్ చేస్తే వాళ్ళకి ఇవ్వాలన్నమాట. ఏం కావాలన్నా మామూలు బైక్ ఏం కావాలి? మామూలు ఓనర్ ఆధార్ ఒకటి, ఓనర్ లేదు అనుకుంటే ఓనర్ ఉంటే ఇట్లా ఆర్సీ ఆధార్ ఉంటే పర్లేదు. కొన్ని స్టేషన్స్ కి టికెట్ కావాలి. ఇప్పుడు మన లోకల్ తెనాలి ఇవి ఉన్నాయి అనుకోండి, ఏలూరు టికెట్ కావాలి. లేదు అనుకుంటే గుంటూరుకి ఇట్లా అనుకుంటే ఇట్లా గుంటూరుకి ఇట్లా ఏదైనా నార్మల్ పార్సల్ బుకింగ్ ఉంటుంది. అవునా? విజయవాడ, గుంటూరు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ కానీ బండ్లు ఉంటాయి కదా, కొత్త బండ్లు, వాటి పరిస్థితి టీఆర్ వ్యాలిడిటీ ఉంటుంది కదా, టీఆర్ పేపర్, ఆ వ్యాలిడిటీ ఉన్న పేపర్ అయితే సరిపోతుంది. అంతేనా? ఇంకా ఎలక్ట్రిక్ బండ్లు ఉన్నాయి, పర్మిషన్ ఉంది, బంద్ అయిపోయింది. ఎందుకని ఎలక్ట్రిక్ ఎందుకు పంపించలేదు? బ్యాటరీస్ ఫెయిల్ అవుతున్నాయని చెప్పేసి బంద్ చేసినారు. స్కూటీ అయితే ఎంత తీసుకుంటారు పార్సల్ చేయడానికి, బైక్ ఎంత తీసుకుంటారు? స్కూటీ వచ్చేసి 125 cc కాబట్టి 350 స్టార్టింగ్ ఉంటుంది. అదే 150 cc ఉందనుకో 450 స్టార్టింగ్ ఉంటుంది. ఇప్పుడు బైక్కి పార్సల్ చేస్తాం కదా, ఇన్సూరెన్స్ ఉంటుంది వీటికి ఏమన్నా? ఇన్సూరెన్స్ మనం వేసే రీసేల్ వాల్యూ బట్టి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది. ఓకే, ఎంతవరకు వేసుకోవాలి రీసేల్ వాల్యూ? అది మన బండి బట్టి మన ఇష్టం. కొత్త బండి అయితే ఎంతవరకు వేయచ్చు? బండి అయితే మినిమం 50,000, 1 lakh వేసుకుంటే 1 lakh వేసుకుంటాం. ఓకే అండి. ఇక్కడ మనం డీటెయిల్స్ అనేది తీసుకునే లోపు మనకి బైక్ నుంచి పెట్రోల్ తీసేస్తారు. తీసిన తర్వాత ఏంటంటే క్లాత్ పెట్టి పెట్రోల్ ట్యాంక్ మొత్తం ఏంటంటే క్లీన్ చేస్తారు. క్లీన్ చేసిన తర్వాత ఎక్కడ పెట్రోల్ ఉందని చెప్పేసి చెక్ చేసి చివరిలో కూడా మళ్ళీ స్టాంప్ వేస్తారు అనమాట. అయితే పెట్రోల్ ట్యాంక్ మొత్తం ఏం చేస్తారంటే క్లాత్ పెట్టి క్లీన్ చేసిన తర్వాత చివరిలో మిడిల్ స్టాండ్ వేసి మనకి బైక్ స్టార్ట్ చేస్తారు. బైక్ స్టార్ట్ చేసి ఇక చెక్ చేస్తారు స్టార్ట్ అవుతుందా లేదా, పెట్రోల్ ఉందా అని చెప్పేసి. అయితే రన్నింగ్లో స్టార్ట్ చేద్దాం ట్రై చేస్తారు కానీ స్టార్ట్ అవ్వదు మన బైక్. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే 150 cc అబోవ్ వెహికల్స్కి అయితే 450 తీసుకుంటారు. 150 బిలో వెహికల్స్ అనుకోండి, స్కూటీస్ 125 cc ఉంటాయి కదా, వాటిన్నిటికి ఏంటంటే 350 తీసుకుంటారు అనమాట ఛార్జెస్ ప్యాకింగ్కి. ఇక్కడ ఏంటంటే బబుల్ షీట్స్ కానీ లేకపోతే ర్యాప్స్ కానీ అవేమి యూజ్ చేయరు బైక్ పార్సల్కి. ఒక కబోర్డ్ ట్యాంక్ పైన నుంచి ఎండింగ్ సీట్ దాకా పెట్టేసి దానిపైన గోండ్ పట్టా పెట్టేసి కట్టేస్తారు, అంతకన్నా ఏముండదు. అండ్ ముందు హెడ్లైట్కి ఏంటంటే మామూలుగా ఉండేది కదా వేస్ట్ మెటీరియల్ అంతా లైట్కి పగలకుండా కొంచెం అటు పెట్టేసి దానికి కూడా పట్టా కడతారు. చూడండి మీరు కూడా. మొత్తం పట్ట ఏంటంటే సైడ్స్ కూడా కట్టేస్తారు, పట్ట ఏం లెగవకుండా సైడ్స్కి ఎక్కడి నుంచి. ఓకే డన్. స్టాంపింగ్ ఉంది కదా, అయిపోయింది. సో ప్యాకింగ్ అయిన తర్వాత ఈ సీల్ కూడా వేస్తారనమాట, నో పెట్రోల్ సీల్. ప్యాకింగ్ అయిన తర్వాత మనం ఇక్కడ కౌంటర్ ఉంటుంది, కౌంటర్ దగ్గరికి వెళ్ళేసి మనం డాక్యుమెంట్ తీసుకెళ్తే ఆయిల్ చెక్ చేసిన తర్వాత సిగ్నేచర్ పెడతారు. అది తీసుకొని కౌంటర్ దగ్గరికి వెళ్ళామనుకో మనం ఇంకా డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని మనం డీటెయిల్స్ అన్ని చూసి మనమా కదా చెక్ చేసుకున్న తర్వాత ఒక స్లిప్ ఇచ్చిద్ది అనమాట. ఆ స్లిప్ తీసుకుని బయటకు వస్తే ప్యాకింగ్ వాళ్ళు ఉంటారు, ప్యాకింగ్ వాళ్ళకి మనం మళ్ళీ ఆ స్లిప్ ఇవ్వాలన్నమాట. చూడండి ఇప్పుడు మొత్తం ఎంటర్ చేస్తున్న డీటెయిల్స్ అనే సిస్టంలో. డెలివరీ అప్పుడు కూడా మనకి స్లిప్ పక్కా కావాలి. అండ్ ఆ డెలివరీ స్లిప్ మీద ఉన్న నెంబర్ ఇక్కడ రాస్తారు వెహికల్ ట్రాక్ చేసుకోవడం కోసం. హలో నమస్తే, ఇది మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో బైక్ ఇక్కడ నుంచి పార్సల్ చేయాలంటే ఏమేమి డాక్యుమెంట్ కావాలి, ఏ విధంగా చేయాలనేది మీకు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము.
ఇది పార్సల్ ఆఫీస్, సికింద్రాబాద్ పార్సల్ ఆఫీస్ అనేది ఆల్ఫా హోటల్ నుంచి రాగానే మనకు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఇక్కడ వచ్చేసేయాలి. ఇక్కడ సికింద్రాబాద్ స్టేషన్కి వచ్చినప్పుడు మధ్యలో రోడ్ దగ్గర కొందరు మీడియేటర్స్ ఉంటారు. వాళ్ళు పార్సల్ ఇక్కడికి వెళ్ళాలి, మేము పంపిస్తాము అని అంటూ ఉంటారు. కానీ అలా ఎవరి దగ్గర వెళ్ళకుండా మీరు డైరెక్ట్గా ఇక్కడ రైల్వే కౌంటర్ పెట్టింది. రైల్వే కౌంటర్ దగ్గరకు వచ్చి ఇక్కడ మాతో కలిసి ఏదైతే ప్రాసెస్ ఉన్నదో దాన్ని ఫాలో చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్యాకింగ్ అవుతుంది. ప్యాకింగ్ అయినాక లోపల మన రైల్వే కౌంటర్ ఉంది, అక్కడికి వెళ్ళి మనము బుకింగ్ చేసేసుకోవాలన్నమాట. మీడియేటర్ దగ్గర మీరు వెళ్తే చాలా లాస్ అయిపోతుంది. అంటే మీకు అనవసరంగా ఎక్స్ట్రా డబ్బులు పే చేయాల్సి వస్తుంది కాబట్టి అంతే. ఇక్కడ పార్సల్ చేయడానికి ఏమేమైతే పార్సల్ డాక్యుమెంట్స్ కావాలో అది వినండి. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్సీ కావాలి. ఆర్సీలో ఎవరైతే ఓనర్ ఉన్నారో ఆర్సీ ఎవరి పేరు మీద అయితే రిజిస్టర్డ్ ఉందో వాళ్ళది ఒక ఆధార్ కార్డు కావాలి. ఇంకా పంపించడానికి ఎవరైతే వచ్చారో వాళ్ళకు ఏదైనా ఒక ఐడి కావాలి. ఆధార్ అంటే ఖచ్చితంగా ఆధార్ అని అనుకోకండి, ఏదైనా ఒక ఐడి, పాస్పోర్ట్ కానీ, ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇలాంటివి ఉంటే సరిపోతుంది. ఒకవేళ ఓనర్ రాకపోతే ఇవి, ఓనర్ వస్తే పర్లేదు, ఆర్సీ జిరాక్స్ అతనిలో ఒక ఐడి జిరాక్స్ అయితే సరిపోయింది. ఇంకా చాలా పరంగా మీకు టికెట్ కావాలి అని చాలామంది అనుకుంటారు. అంటే ప్రతి స్టేషన్కి టికెట్ అవసరం లేదు. ఏ స్టేషన్లో అయితే ట్రైను 5 నిమిషాలు లోపల ఆగుతుందో ఆ స్టేషన్కి మాత్రం మీరు ఒక టికెట్ తీసుకోవాలి. మీరు వెళ్తా ఉంటే పర్లేదు, మీకు రిజర్వేషన్ టికెట్ ఉంటుంది లేదా జనరల్ టికెట్ ఉంటుంది. ఒకవేళ మీరు ట్రావెల్ చేయకపోతే అప్పుడు ఒక జనరల్ టికెట్ కొనుక్కొని ఈ ఆర్సీ, ఆధార్, ఈ డాక్యుమెంట్స్ తీసుకొచ్చి మనం బుకింగ్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. ఓకేనా? ఇది సికింద్రాబాద్ స్టేషన్ ప్యాక్స్ వాళ్ళ మెంబర్. ఇది కావాలంటే మీరు కాల్ చేయొచ్చు. నేను పల్నాడు ట్రైన్కి వెళ్తాను. సో అదే ట్రైన్కి నా బైక్ కూడా వేస్తున్నారు ఇక్కడ. నేను ప్లాట్ఫామ్కి వచ్చేపాటికి నా బైక్ కూడా ఆడుతుంది. అండ్ మనం ప్యాకింగ్ చేసాం కదా, ఆ వెహికల్ది ఇట్లా మనకి మెసేజ్ వచ్చేది ఒకటి, చెక్ చేసుకోవచ్చు. అండ్ వెహికల్ ఎలా లోడ్ చేస్తారో మీరు కూడా చూడండి. అండ్ మన వెహికల్ కూడా లోడ్ చేస్తున్నారు ట్రైన్లోకి. పల్నాడు నేను కూడా వెళ్తుంది. వెహికల్ లోడ్ అయిన తర్వాత మనకి మెసేజ్ వచ్చింది అనమాట, ట్రాక్ చేసుకోవచ్చు మనము. అండ్ ఒక మెసేజ్ వచ్చింది ట్రాక్ చేసుకోవడానికి కూడా, దాన్ని ఫాలో అవుతుంటే సరిపోతుంది. చూడండి మన వెహికల్ ఎలా ఎక్కిస్తున్నారు. వెహికల్ 2 స్టేషన్ రీచ్ అయిన తర్వాత కూడా మనకు మెసేజ్ వచ్చింది. ఇన్ కేసు నైట్ పార్సల్ కౌంటర్ క్లోజ్ చేసిన తర్వాత వెహికల్ వస్తే మనకి ఏం ఛార్జెస్ పడవు. అండ్ మార్నింగ్ 9కి ఓపెన్ చేస్తారు పార్సల్ కౌంటర్. ఆ తర్వాత మనకి మళ్ళీ ఛార్జెస్ పడతాయి 1 అవర్కి. వెహికల్ డెలివరీ అయిన తర్వాత 6 hours వరకు టైం ఉంటుంది. అండ్ అది గుర్తుపెట్టుకోండి. అండ్ మనకి అన్లోడ్ అయిపోయింది వెహికల్ గుంటూరులో. అండ్ నేను కూడా ఇక వెహికల్ తీసుకున్నాను. సో ఇది 8 పాస్ నెంబర్ చూడండి. అండ్ నాకు ఛార్జెస్ ఏం పడలేదు, 0 ఛార్జెస్. పార్ట్ 3 కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.